హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మిసవా ఛానల్. ఫ్రెండ్స్, జేవిడి చేయూత అమౌంట్ విడుదలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మిసవా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మిసవా అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మిసవా గ్రూప్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్, మనకు 2 రోజుల క్రితమే ఏపీ హైకోర్టు అలాగే ఈబీసీ నేస్తం అదేవిధంగా రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదలకు సంబంధించి అమౌంట్ క్రెడిట్ కాని వారు ఎవరైతే ఉన్నారో సో వారికి ఆ పెండింగ్ అమౌంట్ను మే 10వ తారీఖు ఒక్కరోజు మాత్రమే రిలీజ్ చేయండి అని చెప్పి రీసెంట్గా మనకు ఏపీ హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. కానీ మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదన్నమాట. సో ఎందుకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన స్టేటు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ మనకు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చినా కూడా మన స్టేట్ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వారు ఎన్ఓసి అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ వారు ఆ ఎన్ఓసిని ఇస్తేనే ప్రభుత్వానికి సంబంధించిన అమౌంట్ అనేది బ్యాంకులు లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈసీ ఎన్ఓసి ఇవ్వకపోవడం వల్ల నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదనమాట. ఈసీ వల్ల నిధుల పంపిణీ ఆగిపోయిందని ఉత్తర్వుల్లో పేర్కొందనమాట ధర్మాసనం. ఇందులో భాగంగా హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. సో ఈ పరిణామాల వల్ల మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు. సో ఇక మనకు క్రెడిట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు మనకు ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. సో మళ్ళీ మనకు జూన్ 4 తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తే గనక ఈ పెండింగ్ సంబంధించిన పథకాల అమౌంట్ వస్తుంది. అలాగే ఎప్పటిలాగే మనకు రావాల్సిన జూన్లో రావాల్సిన అమ్మఒడి అమౌంట్ కూడా మనకు క్రెడిట్ అవుతుంది.